వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సంక్రాంతి వస్తోందంటే చాలు తెలుగు ప్రజల్లో ఎక్కడలేని సంతోషం. పెద్ద పండుగంటే భోగి పళ్ళు, ఎడ్ల బళ్ళే కాదు, తెలుగు వాళ్లకు వాటితో పాటు సినిమాలు కూడా ముఖ్యమే. ఇక సంక్రాంతి కోసమే అన్నట్లు ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలకు కూడా ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటారు. సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకుంటే కాసులు రాల్చుకోవచ్చనే ఆలోచనతో పెద్ద సినిమాలన్నీ ఈ పెద్ద పండుగ కోసం 1000 రేళ్లతో ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతి ఈ పెద్ద పండగ కోసం తెలుగువారు ఏడాదంతా ఎదురు చూస్తారు. గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగిమంటలు, పాడి పంటలు, కోళ్ల పందాలు, జూదాలు, మందులు, విందులు, కక్కా ముక్కలు, కొత్తల్లుళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా సంక్రాంతి అంటే పండగే. అయితే ఈ పండగ లిస్టులో ఇంకో అంశం కూడా ఉంది, అదే సినిమా. సినిమా భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్. అందులోనూ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కి నిజంగా పెద్ద పండగే. మరి అలాంటిది పెద్ద పండగ రోజే తమ ఫేవరెట్ హీరో సినిమా వస్తే ఇక ఆ ఆనందానికి హద్దే ఉంటుంది. అందుకే సంక్రాంతి అనగానే ఆ టైంకి రిలీజ్ అయ్యే సినిమాలకు అదే రేంజ్ లో ఉంటాయి. మరి ఈసారి సంక్రాంతికి కూడా ఇలాంటి 2 భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు ఆడియన్స్, ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ అందరూ డిఫరెంట్, తెలుగు ఆడియన్స్ డిఫరెంట్. మనకు రాజశ్రీ ఫిలిమ్స్ తారాచంద్ బర్జాచ్చయ్య గారు ఒకప్పుడు చెప్పింది ఏంటంటే, తెలుగు వారు మాత్రమే ఎట్ ఏ టైం ఒక 4 షోలు 5 షోలు ఎన్ని ఉంటే అన్ని ప్రతి సినిమా మార్చి 2 డేస్లో కనీసం 5 నుంచి 10 సినిమాలు చూడగలిగిన ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ మాత్రమే అని చెప్తారు. సో అన్ని సినిమాలకి చూడగలిగే సత్తా అనేది తెలుగు ఆడియన్స్లో ఉంది. తెలుగు ఆడియన్స్ మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఎప్పుడు సంక్రాంతికి ఎప్పుడు కూడా మినిమం 5 నుంచి 6 సినిమాలు రిలీజ్ అవుతాం. 5-6 సినిమాలని చూసే సత్తా సంక్రాంతి పండగ కొనటం జరుగుతూ ఉండేది. ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ ను అలరించడానికి పవర్ స్టార్ మల్టీ స్టారర్ గా వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మల్టీ స్టారర్ లో నటించిన చిత్రం గోపాల గోపాల ఈసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే గోపాల గోపాల ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇక రీసెంట్ గా ఇంటర్నెట్ లో రిలీజ్ అయిన గోపాల గోపాల ఆడియోకు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఎలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయగా అత్తారింటికి దారేది సినిమా తర్వాత 2014లో కంప్లీట్ గ్యాప్ మెయింటైన్ చేసిన పవన్ కళ్యాణ్ దాదాపుగా ఫ్యాన్స్ ను నిరాశపరిచినా ఈ ఏడాది సంక్రాంతికి ఇలా మల్టీ స్టారర్ గా వెంకీతో కలిసి రావడం మాత్రం ఫ్యాన్స్ కి నిజంగా పెద్ద పండగ. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలిలోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలిలోడ బేట్రాయి స్వామి దేవుడా. 2 ఏళ్ల కిందట వచ్చిన అత్తారింటికి దారేది టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. అప్పటికే 5 ఏళ్లుగా మంచి టాప్ గేర్లు దూసుకుపోతోన్న పవర్ స్టార్ చరిష్మాను అత్తారింటికి దారేది సినిమా తర్వాత వస్తున్న గోపాల గోపాల ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి చెత్త ఫోటోల గురించి నేను తెలుసుకోను. నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం వచ్చా. నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాం. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీ ఏముందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది.
వాతావరణం వేడెక్కితే వాన కరిగిపోద్ది. నేను ఆకాశంలో అంటుండి, ఊరుముచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను. నా ముందు వచ్చి పాసింగ్ క్లౌడ్స్ ని ఫూబిచ్చుకెళ్ళి. దీనికి తోడు 10 రోజుల పండగ సెలవుల్లో ఇదొక్కటే పెద్ద సినిమా కావడం, అందున హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుండడంతో అంచనాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మరో బిగ్ సినిమా శంకర్ విజువల్ వండర్ ఐ. 2 కాదమ్మా, ఒకే సినిమా రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతికి. తెలుగు స్ట్రైట్ ఫిలిము నాకు తెలిసి ఇప్పటికి అనౌన్స్ అయింది ఒకటే, అదొకటే ఉంటుంది, అది గోపాల గోపాల. తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, అది డబ్బింగ్ సినిమా, ఐ అనే సినిమా రిలీజ్ అవుతుంది. సో మెయిన్ రీజన్ యాక్చువల్గా నేను చెప్పాలన్న పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే, ఇది మల్టీ స్టారర్ మూవీ ఒకటి గోపాల గోపాల వస్తుంది కాబట్టి అదర్ మూవీస్ కూడా రిలీజ్ అనుకున్నారు, సచ్ యాజ్ పటాస్ కానివ్వండి, మళ్ళీ మళ్ళీ రాని రోజు కానివ్వండి, అలానే బీరువా అనే మూవీ, ఇవి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ దెబ్బకి అంటే ఈ మూవీకి అవి కూడా ఒకటి పెద్ద మూవీ ఎన్ శంకర్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి అది పెద్ద మూవీ కింద లెక్క. దో ఇట్ ఈస్ డబ్బింగ్ మూవీ అయినా అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ మూవీ మన తెలుగు ప్రేక్షకులకు కూడా. సో అందు గురించి వీటికి భయపడి డెఫినెట్గా నేను అనుకుంటున్నా, వీటికి భయపడి చిన్న సినిమాలు పండగకి ఈసారి వస్తలేదు. $200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సంక్రాంతికే చాలా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న సినిమా ఐ. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాను హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లబోతోన్న విజువల్ గ్రాఫిక్ సెన్సేషన్ ఐ. రోబో రిలీజ్ అయిన తర్వాత శంకర్ మార్క్ తో వస్తున్న సినిమా ఐ. ఎప్పుడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో బడ్జెట్ కి ఏమాత్రం వెనుకాడకుండా శంకర్ తీసిన ఈ సినిమా ఈ సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ పిక్చర్ లో ట్రైలర్ లో చాలా షార్ట్స్ చూపించాను, సాంగ్ చూపించాను. ఇప్పుడు హైప్ ఎక్కువైపోయింది. అంటే కూడా నాకు నమ్మకం ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ పిక్చర్ మీట్ చేస్తుందని. అంటే ది బెస్ట్ టీమ్ వర్క్ ఈ పిక్చర్ లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఐ ట్రైలర్లు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఇందులో 4 పాత్రల్లో కనిపించిన విక్రమ్ నటన కూడా ప్రేక్షకుల అటెన్షన్ భారీగానే క్యాచ్ చేసింది. దీంతో ఐ కూడా సంక్రాంతి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అలా క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు ఐ గాట్ వెరీ ఫీవరిష్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఛాలెంజింగ్. ఐ థింక్ ఎనీ యాక్టర్ ఇన్ మై పొజిషన్ వుడ్, ఇఫ్ అలాంటి ఒక స్టోరీ విన్నప్పుడు, డెఫినెట్ గా అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు he has a chance to do it, I think he will do anything. It's not a I feel justified in what I did. Thanks to Shankar sir, and I mean a wonderful team like PC Sriram sir who's. ఇలా ఈ 2 భారీ సినిమాలు ఈ పెద్ద పండక్కి భారీగా సంక్రాంతి ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి.